మోడీ ఇచ్చిన ఒక సువర్ణావకాశాన్ని నాశనం చేసుకునే ప్రాంతీయ పార్టీలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఏదో చేయగలం అనుకుంటున్నాయి. ఏమీ చేయడానికి లేదు. నోటి దగ్గరకు వచ్చిన ముద్ద నాశనం చేసుకున్నారు. మగవాళ్ళకి అవకాశాలు కోల్పోతారన్న భయంతోనే ఇంతవరకు మహిళా రిజర్వేషన్ బిల్లుని అడ్డుకుంటూ వచ్చారు. ఎందుకని? 33% అంటే దాదాపుగా 180 స్థానాలు వెళ్ళిపోతాయి మహిళలకి. ఇప్పటిదాకా మగమహారాజులు అని చెప్పి రొమ్ములు విరుచుకుని తిరిగినటువంటి నాయకులు వాళ్ళ భార్యల వెనకాలో, వాళ్ళ చెల్లెళ్ళ వెనకాలో, కూతుళ్ళ వెనకాలో, అత్తల వెనకాలో తిరుగుతూ ఉండాలి. రేపొద్దున వాళ్ళు ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా వెళ్ళి అసెంబ్లీలో, పార్లమెంట్లో, రాజ్యసభలో కూర్చుంటుంటే, మండల్లో కూర్చుంటుంటే వీళ్ళు వెనకాల వాళ్ళ పిఎల్ లెక్కన బిహేవ్ చేయాల్సి వస్తుంది. అది ఒక రకమైనటువంటి హ్యూమిలియేషన్ కింద ఫీల్ అయ్యారు. అందుకనినే బీసీలు, ఓసీలు, ఓబీసీలు అంటూ వంకలు పెట్టి లాలూ ప్రసాద్ కావచ్చు, సమాజ్వాదీ కావచ్చు, వీళ్ళందరూ ఆపుకొచ్చారు. ఇంకోటి, వీళ్ళకి అసలు అంతమంది మహిళలు లేరు కాబట్టి ఉట్టి తమ భార్యలను అట్లాగ పెట్టడానికి చాలామంది సిద్ధం కూడా కారు. దాంతో సమస్య వస్తుందన్న ఉద్దేశంతోనే ఆపుకుంటూ వచ్చారు. దానికి పరిష్కారం, దాంతోపాటు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా పరిష్కారం, రెండు ఒక చక్కటి అదేది బంగారపు పళ్ళెంలో జీడిపప్పులు, యాలకలు, కిస్మిస్సు, కొబ్బరి ముక్కలు అన్నీ వేసి చక్కటి పరమాన్నం వండిపెట్టాడు నరేంద్ర మోడీ. ఏంటయ్యా అంటే 50% సీట్లు పెంచేస్తాం. 50% సీట్లు అంటే ఏ ఒక్కరికి అన్యాయం జరగదు, ఇంక్లూడింగ్ దక్షిణాది, తూర్పు, పశ్చిమానికి కూడా. అదే సందర్భంలో తద్వారా న్యాయం జరుగుతుంది. నెంబర్ 2, మహిళా రిజర్వేషన్లు పెడదాం. దగ్గరగా ఏది ఇప్పుడు 544, 275, 270 సీట్లు ఎక్స్ట్రా వస్తాయి. దెన్ ఆ 270లో 230, 240 మహిళలకి వెళ్తే నష్టమే ఉంది మీకు. అక్కడ ఒక 40 మీకు యాడ్ అయినాయి, ప్లస్ ఇక్కడ 554 ఉంటాయి కదా, మీకు 44 ఉంటాయి కదా అన్న ఉద్దేశంతో పెట్టాడు. కానీ ఏమైంది? వీళ్ళు అత్యుత్సాహంతో దాన్ని చెడగొట్టుకున్నారు, అతి తెలివితేటలతో చెడగొట్టుకున్నారు. అది రాహుల్కి అవగాహన రాయిత్యమైతే మిగతా వాళ్ళు చెప్పచ్చు కదా, ఇది మంచి ప్లాన్ అండి, చక్కగా ఉంది మనకి అన్నటువంటిది. దానివల్ల ఓట్లు ఎవడు వేయడు. మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లో ఆమోదించింది, బీజేపీనే తీసుకొచ్చింది, అన్ని పార్టీలు ఆమోదించినాయి. అది కాకపోతే దాంట్లో ఉన్న లెక్క ఏంటి? 2026కి జనాభా లెక్కల సేకరణ స్టార్ట్ చేసి అవి పూర్తయ్యాక నియోజకవర్గాల పునర్విభజన చేసిన తర్వాత ఎన్నికలు జరగాలి. మనకి ఇప్పుడు జనాభా లెక్కలు అయ్యేటప్పటికి 27. నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ వేస్తే అది 3-4 నెలల్లో అయిపోదు. డీలిమిటేషన్ కమిషన్ అని వేయాలి, ఖచ్చితంగా వేయాలి. ఎందుకంటే 25 ఏళ్లకే ఫ్రీజ్ ఇచ్చింది, అది 26తో కంప్లీట్ అయిపోయింది. పార్లమెంట్ సీట్లు కూడా ఇప్పుడు పెంచాలి, అసెంబ్లీ సీట్లు కూడా పెంచాలి, జనాభా ప్రాతిపదికన పెంచాలి. అది డీలిమిటేషన్ కమిటీ చేయాలి. డీలిమిటేషన్ కమిటీ సెంట్రల్ వేసేది, అది సెంట్రల్ వేస్తుంది. అది 29 ఎలక్షన్స్ కాకుండా 34 ఎలక్షన్స్ కంటే అయిపోయినట్టే. వీళ్ళు అధికారంలోకి వస్తే ఓకే, లేకపోతే సర్వనాశనం అయిపోయినట్టు.